పొత్తులో బీజేపీ పోటీ చేసే స్థానాలు ఖరారు. ఎవరెక్కడ? ఏపీలో పొత్తుల సర్దుబాటు తుది దశకు చేరింది. ఢిల్లీ కేంద్రంగా పొత్తులపైన కసరత్తు జరుగుతోంది. ఎంపీ సీట్లపైన బీజేపీ, టీడీపీ మధ్య చర్చలు జరుగుతున్నాయి. పొత్తు ఖాయమని చెబుతున్న సీట్లపైన తుది నిర్ణయం జరిగిన తర్వాతనే అధికారికంగా ప్రకటన రానుంది. ఈ సమయంలోనే బీజేపీకి కేటాయించే ఎమ్మెల్యే సీట్లపైన నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. బీజేపీకి 12 నుంచి 14 వరకు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వనున్నట్లు సమాచారం. బీజేపీ, టీడీపీ మధ్య సీట్ల గురించి ప్రస్తుతం ఢిల్లీ వేదికగా చర్చలు సాగుతున్నాయి. బీజేపీ 10 ఎంపీ సీట్లు కోరుతోంది. చంద్రబాబు ఇప్పటికే జనసేనకు 3 ఎంపీ సీట్లు ఇవ్వడంతో బీజేపీకి 6 వరకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే బీజేపీ నుంచి 10 సీట్ల కోసం ఒత్తిడి చేస్తోంది. ఈ సమయంలో టీడీపీ 8 ఎంపీ సీట్లకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. విజయవాడ సీటు కోసం బీజేపీ డిమాండ్ చేస్తుండగా చంద్రబాబు అందుకు అంగీకరించడం లేదు. విశాఖ మాత్రం బీజేపీకి ఇచ్చేందుకు దాదాపు అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఇక ఎమ్మెల్యే స్థానాలపైన చర్చ సాగుతోంది. బీజేపీ ఎమ్మెల్యే స్థానాల విషయంలో కొంత పట్టు విడుపు ధోరణితో వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీ స్థానాల విషయంలో మాత్రం బీజేపీ కోరిన నియోజకవర్గాలపైన పట్టుబడుతోంది. 2014 ఎన్నికల్లో బీజేపీకి 13 ఎమ్మెల్యే స్థానాలు కేటాయించారు. ఈసారి ఆ స్థానాలతో పాటుగా మరో 2 నియోజకవర్గాలు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధమైనట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా శ్రీకాళహస్తి, జమ్మలమడుగు, కైకలూరు, ధర్మవరం, విశాఖ నార్త్, ఏలూరు, రాజమండ్రి, అరకు, తాడేపల్లిగూడెం, గుంటూరు పశ్చిమం లేదా విజయవాడ సెంట్రల్ స్థానాలు ఇప్పటి వరకు ఖరారైనట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో బీజేపీ కైకలూరు, విశాఖ నార్త్, రాజమండ్రి, తాడేపల్లిగూడెం స్థానాల్లో గెలిచింది. ఇప్పటికే రాజమండ్రి సీటును టీడీపీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. తాడేపల్లిగూడెం జనసేన కోరుకుంటోంది. ఇక విశాఖ నార్త్ నుంచి తిరిగి మరోసారి విష్ణుకుమార్ రాజు పోటీ చేయనున్నారు. జమ్మలమడుగు నుంచి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ధర్మవరం నుండి వరదాపురం సూర్యనారాయణ పోటీలో నిలవనున్నారు. అనంతపురం అర్బన్ సీటును తమకు ఇవ్వాలని బీజేపీ కోరుతోంది. దీంతో ఎంపీ స్థానాల పైన ప్రస్తుతం బీజేపీ ముఖ్యులతో జరుగుతున్న చర్చల్లో ఒక నిర్ణయానికి రానున్నారు. ఆ తర్వాత అసెంబ్లీ, ఎమ్మెల్యే స్థానాలపైన అధికారికంగా నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. బీజేపీకి 9 స్థానాలు, టీడీపీ ప్రతిపాదిస్తున్న 10-12 స్థానాల వరకు ఇచ్చేందుకు నిర్ణయం జరిగిందని తెలుస్తోంది. దీంతో వీటిపైన అధికారిక ప్రకటనపైన ఉత్కంఠ కొనసాగుతుంది. ఇది వ్యూవర్స్, ఏపీ రాజకీయాలపైన అయోమయం.